ఓం శ్రీ సాయిరామ్. 1971 సంవత్సరం జనవరి నెల సనాతన సాధనలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిచే రచింపబడిన రామకథ రసవాహినిలోని కొంత భాగం తీసుకుందాం. సాయిరామ్. విశ్వామిత్రుడు ముందు రామలక్ష్మణులు ధనుర్ధారుల వెనుక నడుస్తూ వెళుతుండగా రాజభవనము సింహద్వారము చెంతకు రామలక్ష్మణులు వచ్చినంతనే దేవదందువులు మ్రోగినవి, పూల వర్షము కురిసినది. వీధి పొడవునా శంఖాలు పూరించినారు, బేరీలు మ్రోగించినారు. పూరవీధుల అటు ఇటు స్త్రీ పురుషులు బాల వృద్ధులు ఆశ్చర్య నేత్రులై మహర్షి వెంట కాలినడకన కదులుతున్నటువంటి పిల్లల మగసింగము వెంట వెళుతున్నటువంటి బాలసింగముల వలె కనిపించినారు. విషయము తెలియక ఒకరు ఎక్కడ వెళుతున్నారనేటువంటి గుసగుసలు బయలుదేరినవి. మహారాజు ఆగిన కనుక మంత్రులు పురజనులు పురసింహద్వారం వరకు మాత్రమే వెళ్ళి అక్కడ రామలక్ష్మణులకు వీడ్కోలకు సంగి వెనుకకు తిరిగిరి. అక్కడి నుండి విశ్వామిత్రుల వారు ముందు, రాములు వెనుక, అతని వెనుక లక్ష్మణుడు కాలిబాటలో నడిచి వెళుతూ ఇరుపక్కల అతి సుందరమైనటువంటి వృక్షములను చూస్తూ ప్రకృతి సహజ సౌందర్యం తిలకించు కొంత దూరం వెళ్ళిన తరువాత నిర్జన ప్రదేశం ప్రవేశించగానే విశ్వామిత్రుల వారి ఆజ్ఞానుసారము మణికట్లకు వేళ్లకు ఉడుముతూల కవచము తొడుక్కొని భుజముల మీద ఉన్నటువంటి ధనస్సులు తీసి హస్తమును సిద్ధము చేసుకొని చుక్కల పూలు కాంతులతో నిర్జనారణ్యమున నిశ్శబ్ద వాతావరణమున దట్టమైన పొదల మధ్యలో సింగపు పిల్లల వల్లే చిరునవ్వులు తొలగుతూ నిర్భయులై విశ్వామిత్రుడు అనుసరిస్తూ సరయున దక్షిణ తీరము చేరిది. సూర్యాస్తము కానున్న విశ్వామిత్రుడు రామలక్ష్మణుని పిలిచి మృదు మధుర పలుకులతో, నాయనలారా, ఆలస్యము చేయక నదిలో ఆచమింపుడు. సమస్త మంత్రములకు మూలాధారమైనటువంటి బల, అతి బల అను 2 మంత్రములు మీకు ఉపదేశించును. ఈ మంత్రములు మహాప్రభావం గలవైనను. ఇవి ఎట్టి అలసటైనను క్షణములో తీర్చి హాయిని కలిగించును. ఎన్ని పనులు చేసినను అలసట కలిగించగా ఇవి వ్యాధులను రానివ్వక రాక్షసుల బాధలు కలుగక రక్షించును. ఇంతేకాదు, దారిలో నడుచున్న సమయాల్లో ఈ మంత్రములు స్మరిస్తూ వెళ్ళిన ఆకలి దప్పులు లేక ఆనందోల్లాసములు సంగి అతి బలమును కలిగించును. రామ, బల, అతిబల అను ఈ 2 మంత్రములు సర్వమంత్రములకే కాక సమస్త శక్తులకు తేజోవంతమైనవి అని ఇంకను ఆ మంత్రములకు మహత్తరమైన శక్తి సామర్థ్యం విశ్వామిత్రుల వారు వర్ణించుతున్న సర్వజ్ఞుడైనటువంటి రామచంద్రుడు దాని విషయం ఏమీ తెలియని వాని వలె తలుపుతూ ఆశ్చర్యముగా విన్నట్లు నటించుతుండా లక్ష్మణుడు ఇరువురిని చూస్తూ తనలో తాను నవ్వుకొని చూడెను. ఇతడ లోకోపదేశ నిమిత్తమై రాములు ఒక చిత్రమైన ప్రబోధ చేసిరి. అది ఏమన్నా, మాయ ఎట్టి వారినైనను క్షణములో తలకిందులు చేయననియు, దేహాభిమానం అంతవరకు మాయ మనసుని వెడదనియు, ఇది తపస్సులతో జ్ఞానముతో పేరు ప్రతిష్టల శక్తి సామర్థ్యములతో తొలగునని కాదనియు, తాను ఆత్మస్వరూపుడని తెలుసుకొని సమత్వ బుద్ధితో జగత్తును చూచుటతో ఈ మాయ మరుగుపడననియు ఒక నీతిని నిరూపించిరి. కాకుండా బల, అతి బల, అతి శక్తివంతమైన మంత్రములు తన చెంత ఉండియు తాను తపోసంపన్నుడైనప్పటికీ యజ్ఞ సంరక్షణార్థమై దానికి తగిన శక్తి సామర్థ్యం కలవాడు శ్రీరాముడిని గమనించి, రాముడు సామాన్యుడు కాడు, లోకరక్షకుడు, అతడు చేయలేని కార్యమంటూ ఒకటి జగత్తును లేదని దశరథుని వర్ణించి పుత్ర వాత్సల్యమే నేనింత అమాయకం చేసినదని బోధించి ఇక్కడ మాయాబంధుతుడి గుణమోహితుడైనటువంటి రామలక్ష్మణులను సామాన్య పిల్లల వలె భావించి వాళ్ళకు మంత్రోపదేశం చేయడం పూనుకున్నట్లు మాయ యొక్క ప్రభావం నిరూపించడయ్యే దీని అంతరార్థమని చెప్పక తప్పదు. అట్టి మాయన విశ్వామిత్రుడు ఆ నిజం ప్రవేశింపజేయకున్న రామ సంకల్ప జరగనేరదు. మహర్షుల్లో ప్రవేశించిన మాయ కూడాను మహత్తర కారణములు చేయించును. విశ్వామిత్రుల మహర్షి ఆజ్ఞానుసారము రామలక్ష్మణులు సరయూ నదిలో ఆచమించిరి. విశ్వామిత్రుడు రాముల చెంతకు వచ్చి ఆ 2 మంత్రములను ఉపదేశించను. మాయామానుస్వరూపుడైనటువంటి రాముడు విశ్వామిత్రుడు చెప్పినట్లనే పలికి తల ఊపుచూ శిష్యత్వం అందుకున్నట్లు ప్రదర్శించను. ఇంతలో చీకటిపడి చేత రామలక్ష్మణులకు దగ్గరగా లేతగడ్డిపై పరుండుటకు కొంత ఏర్పాటు చేసి వారులకు దగ్గరలోని మెత్తని గడ్డిపై విశ్వామిత్రుడు కూర్చొని అనేక రకములకు కథలు తెలుపుతూ వచ్చాను. దారిన నడిచి అలసి వచ్చిన రానట్లు రామలక్ష్మణులు కొంత నిద్రలో మునిగినట్లు కనిపించుటచే విశ్వామిత్రుడు కథలు చాలించి తన ముందు కార్యక్రమం వచ్చి యోచించుచుండెను. ఓం శ్రీ సాయిరాం. సశేషం. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की
జై. సర్వం సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.